లేదనే కాడికి ఇంకా విసిగిపోయారు ఈ ప్రభుత్వంతో కొట్లాడి. మేము ఉద్యమాలు చేసి ఇన్ని సంవత్సరాల్లో కూడా విసుగు అనేది రాలేదు, కానీ ఒక ఆశ ఉంది. భవిష్యత్తు మన దగ్గరలో ఉంది. ఆ నమ్మకంతో ఉద్యమంలోకి వచ్చాం. ఉద్యమం ద్వారా ఏదైనా సాధించగల నమ్మకం ఉంది. కొన్ని సాధిస్తూ ఉన్నాం, సాధించబోయే అవకాశం కూడా ఉందనేది భావిస్తా ఉన్నాం. కానీ అంటే ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది. దాదాపు ఇంకొక 2.5 ఏళ్ళే గట్టిగా ఉన్నది ప్రభుత్వం కూడా. ఈ 2.5 ఏళ్ళలో కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ గురించి అడుగుతూనే ఉన్నారు. బీసీలని కనీసం రాజ్యాధికారమైన మాకు ఇయ్యండి అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గత 10 ఏళ్లలో జరగంది కూడా ఈ 2 ఏళ్లలో జరిగిద్దని ఆశించారు కదా మీరు కూడా. మరి ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పక్కన పెడుతుందా, లేకపోతే బీసీలని నెత్తి మీద పెట్టుకుంటానన్న పార్టీయే కదా ఇది? ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ఎన్నో ఉద్యమ పోరాటాల ఫలితంగా బీసీలు, బీసీ ఆర్గనైజేషన్స్, కుల సంఘాలు మేము ఎంతమందిమో మాకంత వాటా, అది విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉండాలని కొన్ని దశాబ్దాల నుంచి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా పాలకపక్షం వాళ్ళు ఒకనాడు చంద్రబాబు నాయుడు పథకాలు మీకు, ప్రభుత్వంలో అధికారం మాకు అనే కోణంలో ఆదరణ అనే బీసీలకి, రోష్ని, ముందడుగు అనే ఎస్సీలకి ఆ కులాల వారీగా పథకాలు పెట్టాడు. ఆయన పోయిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత చూసాం మనం తెలంగాణలో కూడా. ఈయన ఏం చేశాడు, గొర్రెలు, చేపలు, కళ్ళు ఏదైతే ఏ కులవృత్తులకో ఆ వాటికి పరిమితం చేశాడు. అంటే ఆ సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ఇచ్చినట్టుగా. ఈ రెండు కూడా సాధ్యం కాదు అధికారంలోకి రావాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని ముందు చూపుతోటే అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడ రేవంత్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కామారెడ్డి అనే సభకు ముందుగానే ఒక బీసీ ప్లాన్ అనేది ఒకటి తయారు చేయడం కోసం ఈ సంక్షేమ పథకాలు పెడితే మన పన్నాగం ప్లాన్ సక్సెస్ కాదేమో, 42% అనే రిజర్వేషన్ ఇస్తామని పెడితే ఖచ్చితంగా బీసీలు మనకు ఓట్లు ఇస్తారు, మనం అధికారంలోకి వస్తామన్న ముందు వాళ్ళ ప్లాన్లో భాగంగానే కామారెడ్డిలో డిక్లేర్ చేశారు. అంటే 42% అనేది ఏదైతే ఉందో మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. మా జనాభా బీసీలు 50కి తక్కువగా లేరు కాబట్టి అంతవరకు ఇవ్వాలని మేము అంటుంటే వాళ్ళు 42% అని చెప్పేసి ముందుకొచ్చారు. బీసీ ప్రజలు కూడా నమ్మిర్రు. అంటే విద్యలోను, ఉద్యోగ రంగంలోను, ప్రైవేట్ కాంట్రాక్ట్ రంగంలో కూడా బీసీలకి స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇస్తామంటుంది కదా. అధికారమే ప్రధానం, అంబేద్కర్ చెప్పినట్టుగా మాస్టర్ కీస్ పవర్ అన్నట్టుగా నమ్మారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. వాళ్ళు ఇంత మోసం చేస్తారని ప్రజలు అనుకోలేదు.